ఇద్దరు స్త్రీలు ఒక రాజుగారి దగ్గరికి న్యాయం కోసం వచ్చారు. అందులో ఒక స్త్రీ రాజుగారితో మనవి చేస్తుంది, రాజా, మేమిద్దరం కూడా ఒకే ఇంట్లో నివసిస్తున్నాము, మేమిద్దరం కూడా బిడ్డల్ని కన్నాము. అయితే ఒక రోజు రాత్రి ఈ స్త్రీ తన యొక్క బిడ్డను మీద నిద్రలో పడినప్పుడు ఆ బిడ్డ చనిపోయింది. ఆ చనిపోయిన బిడ్డను నేను నిద్రలో ఉన్నప్పుడు తీసుకొచ్చి నా యొక్క మంచం మీద పడుండబెట్టి నా బ్రతికి ఉన్న బిడ్డను తను తీసుకుందని చెప్పేసి రాజుగారి దగ్గర మనవి చేస్తుంది. అప్పుడు వెంటనే ఈ చనిపోయినటువంటి బిడ్డ యొక్క తల్లి అంటుంది, లేదు రాజా, ఆ యొక్క బ్రతికిన్న బిడ్డనే నా బిడ్డ, ఈ చనిపోయిన బిడ్డనే ఆమె బిడ్డ అని చెప్పి ఇక్కడ వాదం చేస్తూ ఉన్నది. అయితే రాజుగారు ఒకటే మాట ఆజ్ఞాపించారు, ఓ కత్తి తీసుకొని రండి, ఈ బిడ్డను బ్రతికిన్న బిడ్డను 2 సగాలు చేసి చెరొక్క సగం వీళ్ళిద్దరు స్త్రీలకి ఇస్తాను అని. వెంటనే ఆ బ్రతికి ఉన్నటువంటి ఆ బిడ్డ యొక్క తల్లి హృదయంలో ఆ కడుపులో వేదనతోటి, రాజా, మీరు ఎంత మాత్రం అలాంటి పని చెయ్యకండి, ఆ బిడ్డను ఆ స్త్రీకే అప్పచెప్పండి అని చెప్పి వెంటనే చెప్పింది. ఈ యొక్క చనిపోయినటువంటి బిడ్డ యొక్క తల్లి ఏమంటుంది, రాజా, ఆ బిడ్డ తనకైనా ఉండొద్దు, నాకైనా ఉండొద్దు, 2 సగాలు చేసేయి అని చెప్పి రాజుగారికి మనవి చేస్తూ ఉంది. అప్పుడు రాజుగారు వెనువెంటనే తను అర్థం చేసుకొని నిజమైన తల్లికే ఆ యొక్క బిడ్డను అప్పచెప్పారు. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ స్త్రీ తన బిడ్డ చనిపోతే ఎంత రోధించాలి, ఎంత బాధపడాలి. ఆమె యొక్క ఏడుపు ఏంటి అంటే తన బిడ్డ చచ్చిపోయిందని కాదు, ఎదుటి యొక్క స్త్రీ యొక్క బిడ్డ ఇంకా బ్రతికే ఉంది, తను బిడ్డను కలిగి ఉంది అనేటటువంటి ఒక ఏడుపు, బాధ, ద్వేషం, అసూయ. ఈ రోజుల్లో చాలా మంది తమకు లేని దానికోసం బాధపడరు, కానీ ఎదుటోళ్ళకి ఉన్నటువంటి వాటి కోసమే బాధపడుతూ ఏడుస్తూ నెమ్మది సమాధానం లేకుండా వాళ్ళ జీవితం అంతా నిట్టూర్పులతోనే గడుపుతూ ఉంటారు. కాబట్టి మనకి ఏముందో దానికోసం సంతృప్తి చెందుతూ జీవితం అంతా సంతోషంగా కొనసాగాలి. ఎదుటి వాళ్ళకు ఉన్న దానికోసం ఎప్పుడూ ఏడవద్దు.